చాలామంది ఏసీలు వేసుకుందే లేదా ఏసీలు వేసుకుని 18 డిగ్రీస్ 19 డిగ్రీస్ పెట్టుకుందే అస్సలు ఉండలేకపోతున్నారు. ఏసీ రూమ్లోంచి బయటికి రాలేకపోతున్నారు. మనం ఇలా ప్రతి ఒక్కళ్ళం ఏసీలు వాడటం వల్ల పర్యావరణం పైన ప్రభావం ఎలా పడుతుంది? దీనికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఒక ప్రపోజల్ చేసింది. జనరల్గా మన ఏసీస్లో మనం 16 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం టెంపరేచర్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే అలా పెట్టుకోవడం వల్ల టెంపరేచర్ అంటే పవర్ ఫ్లక్చుయేషన్స్ అలా పెట్టుకోవడం వల్ల పీక్ పవర్ డిమాండ్ చాలా పెరిగిపోతుందంట. ఒక్కొక్క డిగ్రీకి చాలా చేంజ్ వస్తుందంట ఆ పవర్ కన్సంప్షన్లో. దానికి సంబంధించి ఇలా 18 డిగ్రీస్ 19 డిగ్రీస్ అంటే జనరల్గా మనం 16 to 30 వరకు ఫిక్స్ చేసుకుంటాం కదా. ఇలా కాకుండా మన స్టాండర్డ్స్ ప్రకారం ఇండియాలో ప్రాంతాలను బట్టి 20 to 28 మధ్య ఫిక్స్ చేస్తే కనుక ఈ పవర్ కన్సంప్షన్లో కాస్త స్టెబిలిటీ తేవచ్చు అని చెప్పి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటుందన్నమాట. దానివల్ల మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీనెస్ పెరుగుద్ది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కూడా స్టేబుల్గా ఉంటుందంట. మనం చూస్తే కనుక భారతదేశంలో పీక్ పవర్ డిమాండ్ అనేది 241 గిగావాట్స్కి వెళ్ళిందంట. సో ఇలాంటి టఫ్ టైం వచ్చినప్పుడు ఏసీలు అన్నీ కూడా ఎక్కువ ఏసీలు 16 డిగ్రీస్ 17 డిగ్రీస్ పెట్టుకుంటే ఇంకా పీక్ పవర్ డిమాండ్ అనేది పెరిగిపోద్దంట. అయితే ఇదంతా కూడా ఆ రాష్ట్రం ఆ ప్రాంతానికి సంబంధించిన హ్యూమిడిటీ కండిషన్స్, టెంపరేచర్ కండిషన్స్ వీటిని బట్టి వెళ్దామని చెప్తుందన్నమాట.